ఓం నమో భగవతే రుద్రాయ. ప్రణో దేవి సరస్వతి వాచేభిర్వాజనీపతి ధీనామవిత్రయవతు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మనం ఫిబ్రవరి 2వ తారీఖు లేదా ఫిబ్రవరి 3వ తారీఖు ఏ రోజున వసంత పంచమి జరుపుకోవాలి అనేటటువంటి ప్రశ్న చాలా మందిలో ఉన్నది. అయితే ఆ వసంత పంచమి లేదా శ్రీ పంచమి లేదా మదన పంచమి అనేటటువంటి పేర్లతో పిలిచేటటువంటి మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పంచమి రోజు ఏ ఏ పనులు చేయాలి, ఏం చేస్తే వారికి పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, లేదా ఎవరైనా కొత్త కోర్సులు నేర్చుకుంటున్నట్లయితే వారికి ఎలా ఉంటుంది, లేదా అక్షరాభ్యాసం లేదా కొత్త కొత్త అభ్యాసాలు నేర్చుకునేటటువంటి వారికి ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను. ముందుగా ఫిబ్రవరి 2వ తారీఖు మధ్యాహ్నం 12:24 వరకు మనకి చవితి తిథి ఉన్నది. చవితి తిథి తదుపరి మనకి పంచమి తిథి వస్తుంది ఫిబ్రవరి 2వ తారీఖు నాడు. అయితే ఫిబ్రవరి 3వ తారీఖు మనకి పంచమి తిథి 10:14 వరకు ఉన్నది. ప్రధానముగా మనకి సూర్యోదయంతో అంటే సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తూ ఉన్నటువంటి తిథి ఏదైతే ఉంటుందో ఆ రోజు నాడు మాత్రమే మనం పంచమి తిథిని మనం జరుపుకోవాలి. అంటే ఫిబ్రవరి 3వ తారీఖు నాడు శ్రీ పంచమి మనం జరుపుకోవాలి. అయితే ఈ శ్రీ పంచమి రోజు ప్రధానముగా మనం ఏ ఏ పనులు చేసుకోవాలి అంటే జ్ఞానం సంపాదించుకోవటానికి ఈ యొక్క అమ్మవారు సరస్వతి అమ్మవారిని తప్పకుండా ఆరాధించాలి. అయితే ఈ వసంత పంచమి లేదా శ్రీ పంచమి నాడు తప్పనిసరిగా పిల్లలకి అక్షరాభ్యాసం గనక జరిపించినట్లయితే వారు చదువులో చక్కగా రాణిస్తారు. ఎందుకంటే సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా వారికి ఉంటుంది. అలాగే ఈరోజు అక్షరాభ్యాసం చేస్తున్నటువంటి చిన్నపిల్లలతో పాటుగా ఎవరైనా చదువులో వెనుకబాటుతనంగా ఉండి వారికి జ్ఞాన సముపార్జన తక్కువగా ఉండి అలాగే వారు పరీక్షలలో సరిగా ఉత్తీర్ణత కాకపోయినా లేదా చదివింది గుర్తు లేకపోయినా మర్చిపోతున్నా సరే ఈ యొక్క శ్రీ పంచమి నాడు తప్పనిసరిగా సరస్వతీ దేవి అమ్మవారి యొక్క ఆలయమునకు వెళ్ళి ఆవు పాలతో చక్కగా అమ్మవారికి అభిషేకం జరిపించుకుని తదుపరి అమ్మవారికి శ్రీచందనముతో అలంకారము కూడా చేయించి అలాగే అమ్మవారికి నైవేద్యముగా ప్రత్యేకముగా దద్దోజనము గాని లేదా అమ్మవారికి క్షీరాన్నమును గాని సమర్పించి అక్కడ ఉన్న వారందరికీ కూడా పంచిపెట్టిన చదువులో వెనుకబాటుతనంతో ఎవరైతే ఉంటారో వారు చక్కనైనటువంటి జ్ఞానాన్ని వారు పొందే అవకాశం అమ్మవారి అనుగ్రహంతో ఉంటుంది. అలాగే ఈ రోజునాడు సరస్వతి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామములతో పూజను చక్కగా జరిపించాలి. అలాగే హయగ్రీవుని యొక్క అష్టోత్తరము కూడా అమ్మవారిని తలుచుకుంటూ ఈ యొక్క హయగ్రీవ అష్టోత్తరము కూడా అమ్మవారికి పూజ జరిపిస్తూ ఉండాలి. ఇంకా శక్తి ఉన్నవారు మేధా సూక్తంతో చక్కగా హోమమును జరిపించిన అమ్మవారి యొక్క అనుగ్రహం వారికి కలుగుతుంది. ఇంకా ఈ రోజునాడు మీరు దగ్గరలో ఉన్నటువంటి స్కూళ్లలో పిల్లలకి పెన్నులు కానీ పుస్తకాలు కానీ లేదా మీ శక్తి కొలది ఏదైనా వారు చదువుకునేటటువంటి సామగ్రిని కనుక వారికి అందించినట్లయితే వారికి అవన్నీ కూడా తీసుకున్న తర్వాత వారు అవన్నీ కూడా ఉపయోగించుకుంటారు. కాబట్టి అలా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలిగి మీరు చక్కనైనటువంటి చదువుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే జ్ఞానం వస్తుంది. అలాగే చదువులో వెనుకబాటుతనం ఉన్న పరీక్షల్లో సరిగా ఉత్తీర్ణత కాకపోయినా సరే అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క పని చేయడం ద్వారా చక్కగా అమ్మవారి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. కాబట్టి వసంత పంచమి మనం 3వ తారీఖు నాడే తప్పనిసరిగా జరపాలి. ఫిబ్రవరి 3, 2025 నాడు మనం శ్రీ పంచమిని జరుపుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందటానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఇంకా అవకాశం ఉన్నవారు శ్యామల దండకాన్ని పారాయణం చేసిన అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క శ్రీ పంచమి నాడు విధి విధానముగా ఎవరైతే పిల్లలు ఉన్నారో వారందరూ కూడా సరస్వతి అమ్మవారిని పూజించడానికి వారి శక్తి మేరకు ప్రయత్నం చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.